ఆంధ్రప్రదేశ్లో కూటమి వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా కూటమి అధినేతలు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇటీవల కాలంలో వరుసగా మీడియాలో వస్తున్న కథనాలు కానీ, పదే పదే నాయకత్వం చేస్తున్నటువంటి ప్రచారం కానీ చూస్తుంటే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు విస్తృతంగా అవినీతికి పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా వారి అనుచరులు వాళ్ళ అక్రమాల మూలంగా ప్రభుత్వం మీద, పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతోంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇది తమ తప్పేమీ లేకపోయినా ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్లే ప్రభుత్వ వ్యతిరేకత వస్తోంది అనేటువంటి రీతిలో సూత్రీకరించే ప్రయత్నంగా చాలామంది అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు అధినేతలుగా వ్యవహరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో వాళ్ళ తీరుతో, వాళ్ళ వ్యవహార శైలితో, వాళ్ళ విధానాల మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతున్నటువంటి తరుణంలో తప్పు తమది కాదన్నట్టుగా, కేవలం ఎమ్మెల్యేల వల్లే ఇదంతా వస్తుందన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొంతమంది సీనియర్లు అయితే ఈ వ్యవహారం మీద కొత్తలాడుతున్నట్టు స్పష్టమవుతుంది. ఆఫ్ ది రికార్డులో చాలామంది ఎమ్మెల్యేలు ఈ విషయం మీద చంద్రబాబు, లోకేష్ వ్యవహార శైలిని చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. నేరం వారిదైతే శిక్ష మేము అనుభవించాలా అంటూ చాలామందే ప్రశ్నిస్తున్నారు. లిక్కర్, శాండ్ ఇలాంటి అన్ని దందాల్లో కూడా అధినేతల పాత్ర లేకుండా ఇదంతా జరుగుతుందా అంటూ కొందరు ఎమ్మెల్యేలు చాలా సూటిగానే ప్రశ్నిస్తున్నారు. బాహాటంగా మాట్లాడేదానికి వెనకంజ వేస్తున్నటువంటి కొంతమంది మాత్రం ఈ విషయం మీద రగిలిపోతూ ప్రత్యేకంగా ఎమ్మెల్యేల మధ్యలో జరుగుతున్నటువంటి చర్చల్లో ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది కూటమిలో కొత్త కుంపటి రాజేసే ప్రమాదం కూడా ఉండొచ్చు అనేటువంటి అంచనా కూడా బలపడుతుంది. అయితే అలాంటి పరిస్థితి దాపురిస్తుందా, అక్కడి వరకు రాణిస్తారా అంటే అవన్నీ ప్రశ్నార్థకం. కానీ ప్రస్తుతానికి మాత్రం చాలామంది ఎమ్మెల్యేల్లో, ముఖ్యంగా సీనియర్లలో ఈ ప్రభుత్వ తీరు మీద, ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి మీద, ప్రభుత్వ పెద్దల మనసులో మాటని మీడియా ద్వారా వెల్లడిస్తూ ఎమ్మెల్యేలనే తప్పుపట్టేటువంటి పద్ధతి మీద ఏ మాత్రం సహించలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది అనేక రూపాల్లో వెల్లడించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కొందరు అంచనా వేస్తున్నారు. ఇటీవల కనుమూరి రఘురామకృష్ణరాజు ఉండి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నేరుగా మీడియా సమావేశంలోనే ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతుంది అంటూ మాట్లాడారు. మొన్నటి 1 ఇయర్ కంప్లీట్ చేసినటువంటి సందర్భంలో నిర్వహించినటువంటి సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత లేదు అంటూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాట్లాడినటువంటి మాటల వెనుక చాలా దీర్ఘార్థాలున్నాయి అనేటువంటి అభిప్రాయం కొంతమంది వినిపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేల మీద నెపాన్ని నెట్టేసి నారా లోకేష్, చంద్రబాబు సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారని పరోక్షంగా రఘురామకృష్ణరాజు వెల్లడించినట్టుగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలకు ఎస్పీలు, కలెక్టర్లతో పాటుగా సమానంగా సీట్లు వేయకుండా దూరంగా కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లతో వేసినటువంటి తీరుని ఆయన ప్రస్తావించినప్పటికీ ఎమ్మెల్యేల మీద ఈ ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్నటువంటి ప్రచారానికి వ్యతిరేకంగా ఆయన వినిపించినటువంటి స్వరంగా కొందరు సందేహిస్తున్నారు. ఇదే రీతిలో చంద్రబాబు, లోకేష్ సాగితే మాత్రం ఇప్పుడు రఘురామకృష్ణరాజు మాదిరిగా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా స్వరం పెంచే అవకాశం అయితే ఉంటుంది. తమ అసంతృప్తిని ఏదో రూపంలో వెళ్ళగక్కే ప్రయత్నం కూడా చేసేదానికి ఛాన్స్ ఉండబోతుంది. ఇప్పటికే చాలామంది గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు ఇంకా అనేక మంది తమ అసంతృప్తిని వివిధ రూపాల్లో వెళ్ళగక్కినటువంటి తరుణంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆ జాబితాలో చేరారు. ఇంకా చాలామంది కూడా తమ ప్రభుత్వ తీరు మీద, తమ అధినేతల వ్యవహార శైలి మీద ఇదే మాదిరిగా గళం వినిపించేదానికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం పరిణామాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. జనసేనలో కూడా ఇదే మాదిరిగా కొంతమంది సీనియర్లు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పట్ల తీవ్రంగా రగిలిపోతున్నట్టు కూడా భావిస్తున్నారు. ఇలా కూటమి ఎమ్మెల్యేల మధ్య పెరుగుతున్నటువంటి ఈ అసంతృప్తి, ఈ వ్యతిరేకత ఎక్కడి వరకు దారితీస్తుంది, ఏ రీతిలో పయనిస్తుంది, ఇదే కీలకమైనటువంటి పరిణామం.